బాలు అభిమానులకు నమస్కారం. శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం పామర పండితుల ఆరాధ్య గాయక దైవం కనుమరుగై అప్పుడే సంవత్సరం అయినా సుప్రభాతాల్లోనూ ప్రణయగీతాల్లోనూ జోలపాటల్లోనూ మధురమైన మాటల్లోనూ ఆ పాటకారి మాటలతో మన లోగిళ్లలో ప్రతిరోజూ వినిపిస్తూనే ఉన్నాడు కదూ. స్మరణం తప్ప మరణం లేని బాలు స్వరంజీవి. తెలుగు పదాలు ఎంత పుణ్యం చేసుకున్నాయో బాలు నోట రసరమ్య భావాలై మనల్ని అనునిత్యం అలరించడానికి. పాటకు పట్టం కట్టిన ఆ ఘనాపాటికి నివాళిగా లబ్ధప్రతిష్ఠులైన కవుల స్వీయ కవితా గానంతో మీకు అందిస్తున్న బాలు స్వరంజీవి ఆడియో కవితా సంకలనానికి స్వాగతం. ఈ సంచికలో బాలు వ్యక్తిత్వ వైభవాన్ని తమ కవితా వైదుష్యంతో ఆవిష్కరించనున్న కవులు శ్రీ తనికెళ్ల భరణి, డాక్టర్ ఓలేటి పార్వతీశం, శ్రీ చంద్రబోస్, శ్రీ రాంభట్ల నృసింహ శర్మ, శ్రీమతి జ్యోతిర్మయి మళ్ళ. శ్రీ తనికెళ్ల దశభరణి కలంపట్టి మాటల మంత్రాలు సృష్టించగలడు. వేషం కట్టి సెహబాష్ అని మెప్పించగలడు. 2 పాత్రలతో నాటిక రాసిన రచయిత, 2 పాత్రలతో 2 చిత్రాలు తీసిన రెండో దర్శకుడు బహుశా తెలుగులో మరొకరు లేరేమో. మిథునం చిత్రంలో నటగాయకుడు బాలు కౌశలాన్ని మన హృదయాల వెండితెరపై విశాలంగా పరిచిన దిగ్దర్శకుడు శ్రీ తనికెళ్ల భరణి. నక్షత్ర దర్శకుడు శ్రీ భరణి గారు బాలుపై రాసిన కవిత విందాం. బాలగాంధర్వం. తూర్పున సుప్రభాతం అయినట్టుంటుంది ఆ గాత్రం. శివాలయంలో గంట మోగినట్టు పవిత్రంగాను, శంఖం ఊదినట్టు సహజంగానూ ఉంటుంది. నవరసార్ణవాణ్ణి ఘనీభవింపజేసి గొంతులో దాచుకున్న సహజ కంఠుడు బాలు. కొంతమంది అదృష్టవంతులకి నాలిక మీద బీజాక్షరాలు రాస్తుందట సరస్వతి. కానీ బాలు నాలికనే శారదాపీఠం చేసుకుని వెలసిందా తల్లి సరస్వతి. తెలుగువారికి ఆవకాయన్నా, గోదారన్నా, ఏడుకొండల వెంకన్నన్నా ఎంత ఇష్టమో బాలు పాట అంతకన్నా ఇష్టం. అందుకే తెలుగు లోగిళ్లలో ఎక్కడ పెళ్ళిళ్ళు జరిగినా తోరణాలతో పాటు బాలు పాటల్ని కడతారు. శోభనాల గదిలో పాల గ్లాస్ పక్కన బాలు క్యాసెట్ పెడతారు. పాప ఏడుస్తుంటే ఎక్కడి నుంచో బాలు గాలిలో లీలగా తేలుతూ వచ్చి జోలపాడతాడు. బాలు బొండు మల్లెంటి మనిషి, స్నేహ పరిమళాలని వెదజల్లుతాడు. బాలు అందరి ఇంట్లో మనిషి. ఎవరన్నా ఏడుస్తుంటే పాటల చూపుడు వేలుతో కన్నీరు తుడుస్తాడు. డాక్టర్ ఓలేటి పార్వతీశం శ్రవ్య దృశ్య మాధ్యమాల వారధి, సాంస్కృతిక సారథి డాక్టర్ ఓలేటి పార్వతీశం. కవిగా, వ్యాసకర్తగా, వక్తగా, సాహితీవేత్తగా, సువర్ణ ఘంటాకంకణ గ్రహీతగా, జయ జయశంకర టీవీ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా లబ్ధప్రతిష్ఠులు శ్రీ పార్వతీశం. మధురవచోధురీణ, ఉపన్యాస సుధాకర, సాహిత్యరత్న, వ్యక్తిత్వ విశారదా బిరుదాంకితులు డాక్టర్ ఓలేటి పార్వతీశం వారి శ్రవ్య సుభగమైన కంఠస్వరంతో అందిస్తున్న కవిత విందాం. నమస్కారం. నేను ఓలేటి పార్వతీశం. పాటకు పర్యాయపదం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ఆయనకు అత్యంత ప్రీతిపాత్రుడు పున్నమరాజు ఉమామహేశ్వరరావు. బాలు ప్రథమ వర్ధంతి సందర్భంగా బాలు స్వరంజీవి శీర్షికతో విడుదల చేస్తున్న ఆడియో కవితా సంకలనం కోసం నా ఈ కవిత ఆలకించండి. నా కవితకు శీర్షిక నమామి బాల కార్తికేయం. అమ్మ పేరు శకుంతల అయితే ఆ అమ్మకు కొడుకు భరతుడే అవుతాడు. అఖండ భారతానికి రాజాధిరాజు అవుతాడు. ఏకఛత్రం కింద దేశాన్ని ఏలుతాడు. అవునవును, అది నిజమే సుమా అంటూ సాక్ష్యాన్ని నమోదు చేశాడు గాన గంధర్వుడు. ఖండఖండాలైన భారతీయ భాషలను తన గాత్రంతో ముడివేసినవాడు. ఏకసూత్రమే భారతీయత అని నిర్ధారించినవాడు.
జన్మదాత సాంబమూర్తి హరికథలకు విదిత కీర్తి. తనూభవుని రక్త ప్రసరణకు సప్తస్వర స్రవంతిని అరణమిచ్చాడు. తనూభవుని రక్త ప్రసరణకు సప్తస్వర స్రవంతిని అరణమిచ్చాడు. అందుకే నాద తనుమనిషం బాల కార్తికేయం నమామి. నాద తనుమనిషం బాల కార్తికేయం నమామి అంటూ కొత్త పల్లవి పుట్టుకొచ్చింది. పాఠశాల వయసుకే సనామధేయుడైన గురువర్యుడు పాలకడలి గీతాన్ని బాలగేయంగా ధ్వనిముద్రితం చేసి పదిలం చేసుకున్నప్పుడు, నెల్లూరు మిత్రమండలి ఆర్కెస్ట్రాలో గొంతును సవరించినప్పుడు, విజయవాడ ఆకాశవాణి యువగాయకమణి పాటకు పరవశించి బహుమతిని ప్రకటించినప్పుడు, వయసు చాటు పాటకు చందమామను చాటు చేసిన మబ్బుకు మళ్ళీ ప్రకాశ అవకాశాలకు యవనికలు నిలిపింది. వయసు చాటు పాటకు చందమామను చాటు చేసిన మబ్బుకు మళ్ళీ ప్రకాశ అవకాశాలకు యవనికలు నిలిపింది. మద్రాస్ మహానగరం కల్చరల్ క్లబ్ పాటల పోటీ గాన యశస్సు పైన ఉషస్సును పరిచింది. కాంతికవాటపు వెలుతురులో ఆ పాటల వాహిక యజ్ఞవాటికలా మారింది. కోదండపాణి కనుదోయికి గాయకమూర్తిలోని వామనమూర్తి దర్శనమైంది. కోదండపాణి కనుదోయికి గాయకమూర్తిలోని వామనమూర్తి దర్శనమైంది. స్వర విరాణ్మూర్తి సందర్శనకు తానే జయ విజయుడై ద్వారాలు తెరిచాడు. మూసిన గేట్లకు ఆవల గంటల కొద్దీ నుంచోబెడుతూ బిగించిన తాళాలకు ఆ గాత్రం కుంచిక అయింది. మూసిన గేట్లకు అవతల గంటల కొద్దీ నుంచోబెడుతూ బిగించిన తాళాలకు ఆ గాత్రమే కుంచిక అయింది. 3 శ్రీల మర్యాదరాముడు పాటల సంపదను అనుగ్రహించాడు. సెలయేటి పాట పంటకాలవై పారింది. గానం నదిలా మారింది. సాగర పర్యంత విస్తృతి పాటల నదికి సోదరి అయింది. దివిలో విసిన పారిజాతం భువికి జారి పాటకు పత్రహరితమైంది. దివిలో విరిసిన పారిజాతం భువికి జారి పాటకు పత్రహరితమైంది. ప్రేమ పిపాసి గేయ సహవాసి అయ్యాడు. ప్రేమ పిపాసి గేయ సహవాసి అయ్యాడు. పదే పదే అదే పాటను ఆలకించే శోతృవర్గానికి అతడి పాట లోకమైంది. లక్ష్యం అతడిని లక్షలలో ఒకడిగా నిలిపింది. గానం, గాత్రదానం, నటనం, స్వరకల్పనం, సూత్రధార్యం, నిర్మాణం, షణ్ముఖీనుడైన పాటవశంకరునికి పాట పానవట్టమైంది. షణ్ముఖీనుడైన పాటవ శంకరునికి పాట పానవట్టమైంది. తెలుగు పలుకు వ్యాకరణ ప్రకరణాలకు అతడి పాట ఒక చట్టమైంది. స్వస్తి. శ్రీ చంద్రబోస్. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్లకి తెలుగే ఒక మూలధనం అని గుర్తు చేసిన సినీ గేయ రచయిత చంద్రబోస్. 3300కు పైగా సినీ గీతాల్ని, అందులో ప్రత్యేకించి నిత్య సత్యాల స్ఫూర్తి గీతాల్ని ఎన్నిటినో రచించిన వాగ్గేయకారుడు శ్రీ చంద్రబోస్. తెలుగు పాటల చంద్రుడు శ్రీ చంద్రబోస్ బాలు గురించి రాసిన కవిత విందాం. బాలుగారు, మీ స్వరం అద్వితీయం, మీ గాత్రం అమృతతుల్యం, మీ వ్యక్తిత్వం ఆదర్శనీయం, మీ ఆహార్యం అనుకరణీయం, మీ సంస్కారం ప్రాతస్మరణీయం. మరణం మనిషికే కాని మంచితనానికి కాదు, పరిమితి ప్రాణానికే కాని ప్రతిభకు కాదు, కనుమరుగు కాయానికే కాని కీర్తికి కాదు, అవధులు ఆయుష్యుకే కాని యశస్సుకు కాదు. మీ ప్రతిభ, మీ కీర్తి, మీ యశస్సు, మీ మంచితనం వెండితెర సాక్షిగా మా గుండెతెరలో పదిలం శాశ్వతం. గాలి ఉండని చోట ప్రాణవాయువు మీ పాట, నీరు నిండని చోట తేనె వరద మీ పాట, మరణమంటూ ఎరగని మీ పాట మా బ్రతుకు కలను బ్రతికిస్తుంది,
జ్ఞాపకాల లోగొంతుకలో బ్రతుకంతా వినిపిస్తుంది. బ్రతకడమెలాగో వివరిస్తుంది. బ్రతుకును సార్థకం చేసుకోవడం ఎలాగో బోధిస్తుంది. మీరు మాకు మహాబోధి వృక్షం లాంటివారు. మీ జ్ఞాపకాల నీడలో, మీ సుమధుర స్వరాల స్మృతిలో మా గాన సంపదను, జ్ఞాన సంపదను పెంచుకునే పిల్లలం. మీ రాగాంబరంలో వెలగాలనుకునే చుక్కలం. మీ స్వరార్ణవంలో కలవాలనుకునే కన్నీటి చుక్కలం. శ్రీ రాంభట్ల నృసింహశర్మ అనర్ఘమణులైన ఎన్నో గీతాల రచయిత, సహస్రాధిక సభా వ్యాఖ్యాత, నటులు. శ్రీ రాజలక్ష్మి ఫౌండేషన్, ఢిల్లీ తెలుగు అకాడమీ, రాష్ట్ర ప్రభుత్వ నంది పురస్కారాలతో పాటుగా లెక్కకు మించిన ప్రతిష్టాత్మక పురస్కారాలెన్నో అందిపుచ్చుకున్న పుంభావ సరస్వతి ఆయన. భారతీభూషణ, వ్యాఖ్యాన కళా విశారద బిరుదాంకితులు శ్రీ రాంభట్ల నృసింహశర్మ బాలుగారికి అర్పిస్తున్న అక్షర నివాళిని ఆలకిద్దాం. పరమే స్వర ప్రతిధ్వానం. కట్టలు తెంచుకుంది కాశీనాథుని కన్నీటి గంగ. తననంత తన్మయమధురంగా కీర్తించే గొంతు మూగబోయిందని బెంగ. వారాణసీ పురపతిం భజ విశ్వనాథం. వాడి వ్రాలిపోయింది మారేడు దళం. హరుని తల నుంచి అహరహం అర్చించే స్పష్ట సుందర మధురిమల త్రిగుణాకార త్రిదళ గాంధర్వగళ సుధాధారల సంప్రోక్షణల పోషణ హఠాత్తుగా శోషించిపోయిందని. తిరుమలేశునికెందుకో కర్ణాభరణాల స్వర్ణకాంతులు ఆనడం లేదు. శ్రీమదఖిల మహీమండల మండన ధరణీధర లాంటి సమాస భూయిష్టము, అత్యంత ఇష్టము అయిన వెంకటేశ్వర గద్య వంటివి ఇకపై చెవుల పడే అవకాశాన్నిచ్చే చేవకు, స్వరసేవకు చెల్లిపోయే కాలమని. దగ్గరగా కూర్చొని వినేద్దామనే మీ అత్యాశ కొద్దీ ఇక్కడ నుంచి దూరంగా పట్టుకుపోయారు గాని బంగారు బాతుగుడ్డు కథ అయిపోలేదు. అయిన వాళ్ళం మా మధ్యనే ఉండి ఉంటే దేవుళ్ళారా మీరింతలా దేవులాడాల్సి వచ్చుండేది కాదు. అయిన వాళ్ళం మా మధ్యనే ఉండి ఉంటే దేవుళ్ళారా మీరింతలా దేవులాడాల్సి వచ్చుండేది కాదు. ఇప్పుడు ఆ శ్రీపతి పండితారాధ్యం పఠిస్తున్నది భూసూక్తం. ఆచంద్ర తారార్కమై నినదిస్తున్నది బాలసుబ్రహ్మణ్య కీర్తి సంకీర్తనం. ఇప్పుడు ఆ శ్రీపతి పండితారాధ్యం పఠిస్తున్నది భూసూక్తం. ఆచంద్ర తారార్కమై నినదిస్తున్నది బాలసుబ్రహ్మణ్య కీర్తి సంకీర్తనం. ఇది వినడానికి దిగిరానక్కర్లేదు ఏ దేవతలు. ఇది వినడానికి దిగిరానక్కర్లేదు ఏ దేవతలు. అమర దుందుభి అయి ప్రతిధ్వనిస్తుంది ఆ గానం అఖిల లోకాలు. అమర దుందుభి అయి ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది ఆ గానం అఖిల లోకాలు. అది పరమేశ్వరం. ఇప్పుడు బాలు అంటే పరమే స్వరం తరం నిరంతరం. నివాళిగా అర్పిస్తూ నమస్కృతితో ఈ స్మరణీయ కృతి చిరస్మరణీయ శృతికి మీ రాంభట్ల నృసింహశర్మ. శ్రీమతి జ్యోతిర్మయి మళ్ళా అలసిన మనసులకు తులసి గంధాన్ని అలదే మధుర బంధం గజల్. కవయిత్రి, రచయిత్రి, చిత్రకారిణి. అలతి అలతి పదాలతో మృదుల మధురంగా అనంతమైన భావాల్ని ఆవిష్కరించగల తొలి తెలుగు వర్ధమాన మహిళా గజల్ గాయని శ్రీమతి జ్యోతిర్మయి మళ్ళా. బాలు గానవైభవాన్ని జ్యోతిర్మయి గజల్లో ఆస్వాదిద్దాం. మిత్రులందరికీ నమస్సులు. కోట్లాది తెలుగు ప్రజల అభిమాన గాయకుడు బాలుగారి ప్రథమ వర్ధంతి సందర్భంగా స్వీయ రచన అయిన ఈ గజలును వారికి నివాళిగా సమర్పిస్తున్నాను.
గంధర్వ గాయకుడిపై గంధర్వ గాయకుడిపై గజలొకటి కట్టేది ఎలా? గంధర్వ గాయకుడిపై గజలొకటి కట్టేది ఎలా? గంభీర సాగరమును ఘటిలోకి పట్టేది ఎలా? గంధర్వ గాయకుడిపై గజలొకటి కట్టేది ఎలా? గంభీర సాగరమును ఘటిలోకి పట్టేది ఎలా? అతడే గురువు, అతడే స్ఫూర్తి, అతడే గురువు, అతడే స్ఫూర్తి, పాటెరిగిన ఎవరికైనా. అతడే గురువు, అతడే స్ఫూర్తి, పాటెరిగిన ఎవరికైనా. అతడు లేని స్వరలోకము, అతడు లేని స్వరలోకము ఉన్నదంటే నమ్మేది ఎలా? గంధర్వ గాయకుడిపై గజలొకటి కట్టేది ఎలా? గంభీర సాగరమును ఘటిలోకి పట్టేది ఎలా? ఎన్నో పాటలెన్నో రాగాలన్నీ ధన్యమయ్యెను. అతను పాడిన ఎన్నో పాటలెన్నో రాగాలన్నీ ధన్యమయ్యెను. ఏ పాట ఇష్టమంటే మనకు, ఏ పాట ఇష్టమంటే ఇది అని చెప్పేది ఎలా? గంధర్వ గాయకుడిపై గజలొకటి కట్టేది ఎలా? గంభీర సాగరమును ఘటిలోకి పట్టేది ఎలా? పాటే కాదు, మాటే కాదు, హావభావ నటనే కాదు. పాటే కాదు, మాటే కాదు, హావభావ నటనే కాదు. బహుముఖాల బాలు ప్రతిభ, బహుముఖాల బాలు ప్రతిభ సాటి కనిపెట్టేది ఎలా? గంధర్వ గాయకుడిపై గజలొకటి కట్టేది ఎలా? గంభీర సాగరమును ఘటిలోకి పట్టేది ఎలా? అమృతమైన గానముతో శ్రోతల మది తడిసెను. అమృతమైన గానముతో శ్రోతల మది తడిసెను. అమరజీవి, అమరజీవి, స్వరంజీవి, అమరజీవి, స్వరంజీవి, మళ్ళీ ఇలా పుట్టేది ఎలా? అమరజీవి, స్వరంజీవి, మళ్ళీ ఇలా పుట్టేది ఎలా? గంధర్వ గాయకుడిపై గజలొకటి కట్టేది ఎలా? గంభీర సాగరమును ఘటిలోకి పట్టేది ఎలా? గంభీర సాగరమును ఘటిలోకి పట్టేది ఎలా?
ధన్యవాదాలు. ఇంటింటి మీ గాన చైతన్యమాల. ఇలవేల్పుగా మారిన బాలు వ్యక్తిత్వ వైభవాన్ని ఆవిష్కరిస్తూ ప్రముఖ కవుల స్వీయ కవితా పఠనాలతో కూర్చిన ఈ బాలు స్వరంజీవి ఆడియో కవితా సంకలనంపై మీ అభిప్రాయాన్ని యూట్యూబ్లో కామెంట్ రూపంలో తెలియచేయమని ప్రార్థన. ఈ వీడియో లింకును మీ మిత్రులతోనూ విశ్వవ్యాపితంగా విస్తరించిన బాలు అభిమానులతోనూ పంచుకోవలసిందిగాను, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించవలసిందిగాను విన్నవిస్తూ ధన్యవాదాలు. మీ పున్నమరాజు.